కింద టీత్ స్టార్ట్ అవుతుంది అని. బట్ కొంతమంది పిల్లలకి మనం పైన గమనిస్తూ ఉంటాం. సో అలా రావడం వల్ల ఏదైనా ఇబ్బంది ఉంటుంది అంటారా? సో ప్రాబ్లం ఏమి ఉండదా మెడికల్ ప్రకారం? మెడికల్ ప్రకారం చూసుకుంటే అలా ఏం ప్రాబ్లం ఉండదు. పైన ఆర్ కింద ఎనీథింగ్ ఎనీ దీంట్లో రావచ్చు. ఓకే. సో దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లమ్ అట్ ఆల్. అంటే ఆ ఏజ్ మ్యాటర్స్ ఫర్, అంటే చేంజెస్ ఫర్ ఎవ్రీ చైల్డ్ అంతే. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. అండ్ వాళ్ళకి వచ్చి అమ్మో పక్క బాబుకి వచ్చేసాయి మా బాబుకి రాలేదని చాలా మంది పేరెంట్స్ టెన్షన్ పడిపోతూ ఉంటారు అనమాట. సో డోంట్ కంపేర్, ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్. ఐదర్ ఇన్ హెల్త్ పరంగా కానీ ఆర్ ఇప్పుడు ఏంటి రీసెంట్లీ స్టడీస్ లో కంపారిజన్. సో ఎవ్రీథింగ్, ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్. వాళ్ళ టాలెంట్ వాళ్ళదే, వాళ్ళ ఏజ్ అప్రోప్రియేట్ థింగ్స్ వాళ్ళవే. పాలపళ్ళు అనేది మనం చెప్తుంటాం, మిల్క్ టూత్ అని చెప్తుంటాం. ఆ వయసు ఎక్కడి వరకు ఉంటూ ఉంటుంది? యాక్చువల్ గా పాలపళ్ళు మనకి పర్మనెంట్ టీత్ మనం 32 పళ్ళు అంటాం, అవి పర్మనెంట్ టీత్. పాలపళ్ళు అనేవి మనకి 20 పళ్ళే ఉంటాయి, పైన 10 కింద 10, అవి పాలపళ్ళు అంటాము. ఇట్ స్టార్ట్స్, నేను మీకు ముందు చెప్పినట్టు 6 months ఏజ్ నుంచి టిల్ ద ఏజ్ ఆఫ్ 2.5 ఈ పాలపళ్ళు వస్తూ ఉంటాయండి. ఓకే. సో ఆల్ దంతాల వరకు 2.5 years వరకు మనకి మన పాలపళ్ళు వస్తూనే ఉంటాయి. సో 2.5-3 years వరకు ఆ డెంటిషన్ మొత్తం కంప్లీట్ గా మనకు ఆ 20 పళ్ళు వస్తాయి అన్నమాట. అండ్ ఈ పాలపళ్ళు కూడా మధ్య మధ్యలో గ్యాప్స్ ఉంటాయి. అది అందరూ టెన్షన్ పడుతుంటారు, గ్యాప్స్ వచ్చాయి మా బాబుకి, పళ్ళన్నీ బాగానే వచ్చాయి కానీ గ్యాప్స్ వచ్చేసాయి. పాలపళ్ళ మధ్యలో గ్యాప్ అన్నది సహజం, ఎందుకంటే పాలపళ్ళు ఎప్పుడు మనకి సైజ్ చిన్నగా ఉంటాయి పర్మనెంట్ టీత్ కన్నా. సో ఆ పాలపళ్ళు పర్మనెంట్ టీత్ పెద్దగా ఉంటాయి. ఆ పర్మనెంట్ టీత్ సైజ్ ఫిట్ అవ్వడానికి మనకి న్యాచురల్ గా కొంతమంది పిల్లలకి, అది కూడా అందరి పిల్లలకి కాదు, కొంతమంది పిల్లలకి ఆ గ్యాప్స్ అన్నవి నార్మల్ గా వస్తూ ఉంటాయి, కొంతమందికి దగ్గరగానే ఉంటాయి డెంటిషన్. సో ఆ పర్మనెంట్ టీత్ ని అకామిడేట్ చేయడానికి పాలపళ్ళ మధ్యలో మనకి గ్యాప్స్ కనిపిస్తాయి అన్నమాట. సో ఫ్రమ్ 6 months to 3 years మనకు ఆ ఫుల్ డెంటిషన్ ఆఫ్ పాలపళ్ళు ఉంటాయి. అది ఎప్పటి వరకు 6 years వరకు ఉంటుంది మనకు ఫుల్ డెంటిషన్ ఆఫ్ మిల్క్ టీత్ అంటాం. పాలపళ్ళు అన్నది 6 సంవత్సరాల వరకు మనకు ఆ పాలపళ్ళు ఉంటాయండి. 6th year నుంచి పర్మనెంట్ టీత్ రావడం స్టార్ట్ అవుతాయి అన్నమాట.